ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్య రాశి వారికి రాబోయే 72 గంటల్లో ఏ విధంగా సాగిపోతుంది, మున్ముందు ముఖ్యంగా ఈ 3 తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది, వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది, దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి, అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి, ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, కన్య రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వారు ఈ కన్య రాశి పరిధిలోకి వస్తారు. ఈ విశ్వావసనామ సంవత్సరంలో కన్యరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, రాజయోగం 6, అవమానం అనేది 6. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 6, 7, 9. అలాగే కలిసొచ్చే అదృష్ట వారాలు ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం. అలాగే ఈ కన్యరాశి వారికి స్టార్ నంబర్ అనేది 6. అలాగే కొన్ని నక్షత్రాలకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల అదృష్టాన్ని, ధనలాభాన్ని కలుగుతాయి. అలాగే ఉత్తర నక్షత్రం వాళ్ళకి కెంపు ఉంగరము, హస్త నక్షత్రం వాళ్ళకి ముత్యం ఉంగరం, చిత్తా వారికి పగడం ఉంగరం ధరించడం వల్ల ఈ కన్యరాశి వారికి ధనలాభము కురుస్తుంది. వీరి యొక్క మనస్తత్వం మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి సహనం అధికం, ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు వీరు చాలా అంటే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట ఈ రాశివారు. అలాగే ఈ రాశి వారికి సహాయం ఎవరైనా కానీ చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ రాశి వారి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇదివరకు మీ యొక్క జాతకంలో అనేక రకాల కష్టాలు, బాధలు అనుభవించి ఉన్నారు, అలాగే అనుభవిస్తూ ఉన్నారు కూడా. అలాంటి వారికి ఈ రాశి వారు మీరు ఎదుగుతుంటే చూసి ఓరవలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. మీ ఇరుగుపొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో మీరు ఎంతో ఓపికగా నష్టపోయి ఉన్నారు. చాలా అవమానపాలు పడి ఉన్నారు. మీ యొక్క స్థితిగతిని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు కూడా, అలాగే చూస్తున్నారు కూడా. ఇంకా వారు మిమ్మల్ని చూసి ఎక్కువగా ఎగతాళి చేస్తున్నారు. దీనివల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు. అది ఎటు నుంచి అనేది మాత్రం మీకు ఖచ్చితంగా తెలియబోతుంది. ఆ పరమశివుడు ఈ రూపంలో మీకు వచ్చి గ్రహిస్తున్నాడు. వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు. అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో, ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో, ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి కూడా స్థిరపడతాడు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఊహించని సంఘటనలు కూడా ఎదురవబోతున్నాయి. అవి మీకు మంచా చెడా అనేది కూడా మీకు త్వరలోనే తెలుసుకోబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం అనేది మీకు కలిగిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం అనేది చాలా మంచి సమయాన్ని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీరు చూస్తూ ఉంటారు, ఆదాయం మీకు ఈ సంవత్సరం 14 ఉంది. అంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో తాండవం అయితే చేస్తుంది. మీకు చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. ఇంతకు ముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలగబోతున్నాయి కూడా. అంతటి అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు. ఇంతకు ముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయం విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి.
అంటే మిమ్మల్ని నిరాశపరిచిన ఫలితాలే ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయన్నమాట. ఇది ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఆర్థిక పురోగతి, అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ దైవశక్తి బయటకు రాబోతుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి ఫలితాల కారణంగా, మీరు చేసిన పూజల ఫలితాల కారణంగా ఆ దైవశక్తి అనేది మీకు ఫలితాలను మీకు చూపించబోతుంది. ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు. ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలోకి మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటో కూడా మీకు అర్థం కావడం లేదు. మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎన్ని పనులు చేసినా కానీ మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని మీకు అర్థం కావట్లేదు. మీరు మంచిగా ఉంటున్నప్పటికీ కూడా, అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు. కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది. అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి, మీరు చేసినటువంటి సత్కారాల ఫలితంగా మీకు ఈ కాలం అనేది, ఈ సమయం అనేది మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అది ఎటు నుంచి అనేది కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. అది శుభవార్త అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం పొందడం, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం, కొంతమందికి విదేశాలకు వెళ్ళడం. ఈ విధంగా మీ జీవితంలో కూడా మీరు బలమైన కోరిక అనేది కలిగి ఉన్నారు. మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఈ 3 రోజుల్లో అయితే మీరు ఖచ్చితంగా ఏ రోజున ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అనేది మీ కుటుంబానికి, మీ పైన ఎప్పుడు చెల్లవేళలో చూపించబోతున్నాడు. ఈ సమయము మీకు ఆ పరమశివుడు అనుగ్రహం అనేది కలిగించబోతున్నాడు. మీకు ఆ పరమశివుడు తోడుగా ఉండబోతున్నాడు. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతున్నాడు. మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేస్తుంది. అలాగే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో, ఏదైతే మీరు అనుకొని ఉన్నారో, ఏ కోరికైతే మీరు జరగలేదు అని బలంగా కోరుకొని ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఆ గ్రహాలు అనేది మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ 3 రోజుల్లో వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు. అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, మీకు అనుకూలంగా లేదని అనుకుంటున్నారో ఆ సమయం అనేది ఇప్పుడు మీకు ఆసన్నమైంది. అలాగే చాలా కాలంగా మీరు 100 మిత్రుల్ని కలుసుకోవాలని ఆరాటపడుతున్నారో వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ 3 తేదీల్లో కూడా వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది. అలాగే వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను కూడా చూస్తారు. మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించింది కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించిన మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరు, ఎటు నుంచి పరిచయం అవుతారో కూడా మీకు తెలియదనమాట. మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ 3 రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ 3 రోజులు అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. మీ జరగబోయే విషయాల గురించి జరగబోయేవి తెలుసుకున్నట్లయితే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా మీరు నమ్మరు కూడా అనమాట. అంతటి శుభవార్తలు మీరు వినబోతున్నారు. మీరు ఈ 3 రోజుల తర్వాత ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు. కాబట్టి
మీకు అనుభవం ఉన్న వ్యాపారం మొదలుపెట్టండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపారం భాగస్వాముల్ని ఎంపిక చేసుకోండి. తద్వారా మీరు ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలిగి తీరుతాయన్నమాట. ఫలితం ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోండి, అంటే అనుభవం ఉన్న వాళ్ళని మాత్రమే. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలను మీరు ఎప్పుడూ కూడా ఆపకండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది. ఈ రోజుల్లో కాకపోయినా మీకు ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది. మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పని అయినా కానీ మీకు సత్ఫలితాలు అనేది పొందుతారు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. ఆ దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటికి ఖచ్చితంగా రాబోతుందన్నమాట. దాని ద్వారా మీరు ఎన్నో సత్ఫలితాలను మీరు చూడబోతున్నారు. మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలు కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారం అయితే చూపించబోతుంది. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. వంశపారపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు. షూరిటీ సంతకాల విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో క్లారిటీ అయితే అయిపోతాయి. అవన్నీ విషయాలు కూడా ఈ సమయంలో మీకు క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమైనట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే రాబోయే 3 రోజుల తర్వాత బాకీలు వచ్చే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది. తద్వారా ఇంకా మరిన్ని మంచి ఫలితాలను కూడా మీరు చూడబోతున్నారు. శివారాధన చేయడం వల్ల మీకు మంచి ఫలితాలను కలుగుతారు. అలాగే మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు ఖచ్చితంగా పొందుతారు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు. ఈ రాశి వారికి మీకు ఈ 3 రోజుల తర్వాత మనకంతా కూడా శుభమే జరగబోతుందన్నమాట. అందులో ఎలాంటి సందేహం అనేది లేదనమాట. మీరు ఇంతవరకు కష్టపడిన ఫలితాలు అన్నీ కూడా మీకు దక్కబోతున్నాయి. అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానివ్వండి, వృద్ధులకి కానివ్వండి, మీకు తోచినంత సహాయం అనేది చెయ్యండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీరు దక్కించుకుంటారన్నమాట. అలాగే మీకున్న దాంట్లో దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీ గ్రహస్థితి కూడా మారిపోతుంది. తెలుసుకున్నారు కదండి రాబోయే 3 రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.